యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడి గొప్ప కార్యములు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యములు జరిగించాడు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆయన ప్రశస్తమైన దేవుని యొక్క కృపను బట్టి మనం ఈ రాత్రికాల సమయంలో ఇలా గడపడానికి ఆయన కృపనిచ్చాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి కొన్ని విషయాలు తెలియజేద్దాం అనుకున్నాను. సమయాన్ని బట్టి నేను ముందుకు సాగుతాను. తర్వాత ఎంత శ్రేష్టమైన సమయం అంటే ఇది దేవుని వాక్యం వినే సమయం. చాలా అద్భుతమైనది. ఎందుకంటే ఆయన వాక్యం మనుషులను స్వస్థపరుస్తుంది, విడిపిస్తుంది. వాక్యం చాలా శ్రేష్టమైనది. నిజంగా బ్రదర్ పాస్టర్ విజయ్ గారు కూడా మెసేజ్ చేశారు. మేము మాతో పాటు అక్కడ ఉన్న క్లాస్ ఏదైతే జరుగుతూ ఉందో పాస్టర్ గారు అది ఫొటోస్ పంపించాడు. మేము వెయిట్ చేస్తున్నాం దేవుని వాక్యం కొరకు అని. నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. బ్రదర్ ఒకసారి వీలైతే మీరు చూపించవచ్చు మీకు వీలైతే. ఇందాక చూపించాడు, మేమందరం వెయిట్ చేస్తున్నాము అని గూగుల్ మీట్లో వాక్యం కొరకు. నిజంగా అంటే ఇంత దేవుని వాక్యం కొరకు బ్రదర్ వాళ్ళు వెయిట్ చేయడం చాలా సంతోషం. ఆయన ఒక్కనే కాదు, తనతో పాటు ఉన్న అక్కడున్న దేవుని పరిచయలో ఉంటున్న వారందరూ, అలాగే ఇక్కడ ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో వారందరూ కూడా మీరందరూ కూడా పనులు చేసుకొని మీరు ఈ దినమంతా, ఈ రోజంతా మీ పనులన్నీ ముగించుకొని ఈ రాత్రికాల సమయంలో, ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు ఎదురు చూడడం అనేది మామూలు విషయమే కాదు. నిజంగా అది ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన సమయం. నిజంగా నేను మీ అందరిని బట్టి సంతోషిస్తున్నాను, మీ అందరిని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఖమ్మం పాస్టర్ విజయ్ గారు ఆయన నాకు పెట్టాడు, ఫొటోస్ చూపెట్టాడు. మేము అందరం వెయిట్ చేస్తున్నాం అయ్య గారు. నిజంగా చాలా సంతోషం. చాలామంది ఇందాక వచ్చారు, ఇంకా కూడా చాలామంది ఉన్నారు. నిజంగా వారి యొక్క ఆసక్తిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కొన్ని విషయాలు నేను తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. కొన్ని దినముల క్రిందట ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎపాఫ్రా కొరకు మాట్లాడాడు నాతో. ఈ ఎపాఫ్రా కొరకు మాట్లాడి ప్రభు చెప్పాడు, ఆయన నడిపించాడు, ఎపాఫ్రా ప్రార్థన గుంపు అనేది ఒకటి ఏర్పాటు చేయండి. సో ఎపాఫ్రా ప్రార్థన గుంపు అనేది ఏర్పాటు చేశాను. చేసి మొన్న జరిగిన మీటింగ్ 3rd అనమాట. ఇంతకుముందు 2 జరిగాయి. దగ్గర 1 year అవుతా ఉంది. 1 year కూడా అవ్వలేదు అనుకుంటా, ఇంకా స్టార్ట్ అయ్యి ఎపాఫ్రా ప్రార్థన గుంపు అనేది. చాలామంది జాయిన్ అయ్యారు. వారు సమయాన్ని తీసుకున్నారు. ఒకరు 1 hour, ఒకరు 2 hours లాగా. ఆ 1 hour 2 hours సమయం ఏదైతే తీసుకున్నారో ఖచ్చితంగా వారు చేస్తారు. చెప్పారు నాకు, ఈ టైంలో మేము ప్రార్థన చేస్తామన్నా, ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాను అని. వారు తీసుకున్న టైంలో నైట్ అంతా కూడా కొంతమంది, అంటే నైట్ 2 to 4 కొంతమంది, 2 to 3 కొంతమంది, 1 to 2 కొంతమంది, ఉదయం 11 to 12 కొంతమంది, నైట్ 12 to 1 కొంతమంది, మార్నింగ్ 5 to 6 కొంతమంది, 7 to 8 కొంతమంది, ఇలాగా ఎపాఫ్రా ప్రార్థన గుంపులో జాయిన్ అయినారు. వారికి ఇవ్వబడిన సమయాల్లో ప్రార్థన చేస్తారు. అత్యవసరత పరిస్థితి ఉంటే వారికి వేరే వాళ్ళకు ఫోన్ కాల్ చేసి, నా ప్రార్థన మీరు చేయండి, దేశం కొరకు పోరాడాలా, అలాగే సంఘముల కొరకు పోరాడాలా, దేవుని పరిచర్యల కొరకు మనం పోరాడాలా. ఎపాఫ్రా ప్రార్థన గుంపు అని పెట్టడానికి గల కారణం, దేవుడు నడిపించిన విధానం దేని కొరకునంటే, ఎపాఫ్రా అంట
మీలో ఒకడును, అపోస్తలుడైన పౌలు అంటాడు, మీలో ఒకడును ఆయన ఎపాఫ్రా ప్రార్థనలో పోరాడుచున్నాడు అని అంటాడు. అంటే ప్రార్థన చేయడం ఒక అనుభవము, ప్రార్థనలో పోరాడేది ఒక అనుభవం. యాకోబు పోరాడాడు, ఎపాఫ్రా పోరాడాడు. పోరాటం అనేది మనము దొరికేంత వరకు మనం పోరాడుతూ ఉంటాం. ఆ యాకోబు రాత్రంతా నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను పోనీయను ప్రభా అని ఆయన చెప్పాడు. ఈ అంచె దినాల్లో ఈ పోరాట ప్రార్థన అనేది మనకు అవసరమై ఉన్నది. ఈ అంచె దినాల్లో ఈ పోరాట ప్రార్థన ఖచ్చితంగా మనకు కావాలి. ఇప్పుడు ఆన్లైన్లో యాడ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఎపాఫ్రా ప్రార్థన గుంపులో ఉన్నవారు. పని ఏంటి అని అంటే, ఈ లోకంలో పిల్లల ఈ దేశంలో చాలా చీకటి కార్యములు అనేటివి జరుగుతూ ఉంటుండగా, దేవుని ప్రజలు దేవుని సంఘంలో హింసించబడుతూ ఉంటుండగా మన వంతుగా ప్రార్థించడం, ప్రార్థనలో పోరాడటం. తర్వాత దేవుని సేవకులు హింసించబడుతున్నారు, సేవకురాళ్ళు వివస్త్రాలను చేసి ఊరేగిస్తున్నారు, సేవకులకు గుండు కొడుతున్నారు, చంపుతున్నారు, కొడుతున్నారు, స్వార్థ ప్రకటించే వారిపైన ఎన్నో రకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు సాతానుకు సంబంధించిన వ్యక్తులు. సో ఈ అంచె దినాల్లో మనం ఉన్నాం. ఈ యొక్క దేశంలో దేవుని సన్నిధి సమాధానం మెండుగా ఉండాలి అని అంటే అనేక మంది దైవజనులు ప్రార్థిస్తున్నారు, అనేక ప్రార్థన గుంపులు ప్రార్థన చేస్తున్నారు. అలాగే దేవుడు నాకు తెలియజేసిన ఈ ఎపాఫ్రా ప్రార్థన గుంపు కూడా ప్రార్థనలో పోరాడుతూ ఉన్నారు. ఏమిటి అని అంటే, ప్రభా మంచి అధికారులను మాకు దయచేయి. ఎస్ థ్యాంక్ యూ లార్డ్. మంచి అధికారులు దయచేయుము దేవా. అవును దేవా, దృష్టించు మా దేశం నశించిపోవడానికి ఉన్నది నాయన, బాగు చేయి అని ప్రార్థనలో పోరాడేవాళ్ళు మనకు అవసరమై ఉన్నారు. నిజంగా మంచి సహకారులను దేశ నాయకులకు దేవుడు ఇవ్వాలి. సో మనం ప్రార్థన చేయాలా, మనం విజ్ఞాపన చేయాలా, మనం ప్రార్థనలో పోరాడాలా. మణిపూర్ పరిస్థితి ఒకసారి చూస్తే ఆలోచన చేయండి, ఎంత ఘోరమైన పరిస్థితి. ఈ ప్రార్థన చేయాలా. మీలో ఆసక్తి ఏదైనా ఉంటే ఎపాఫ్రా ప్రార్థన గుంపులో మీ టైం ఇచ్చి జాయిన్ అవ్వండి. రానున్న దినాల్లో ప్రభు చిత్తం అయితే దేవుడు నడిపిస్తే ఎప్పుడైనా ఒకసారి గూగుల్ మీట్లో ఓన్లీ ఎపాఫ్రా ప్రార్థన గుంపులో ఉన్నవారి కొరకే ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ ఎపాఫ్రా ప్రార్థన గుంపులో ఉన్న వారి కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మచేత నింపబడాలని కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆత్మచేత నింపబడతారు. పిల్లరా, దైవజనుడు మన దగ్గర సాక్ష్యం చెప్పాడు. ఎపాఫ్రా ప్రార్థన గుంపులో నేను జాయిన్ అయిన తర్వాత నా ప్రార్థన ఒక జీవితం మారిపోయింది. నేను మొదట ఎంతసేపు ప్రార్థన చేస్తుండే నాకు తెలియదు, కానీ పాస్టర్ విజయ్ కుమార్ గారు చూపిస్తూ ఉన్నాడు వారి యొక్క అక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది ఇంతకుముందు నా ఫొటోస్ అవి. సో ఎపాఫ్రా ప్రార్థన గుంపులో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ ప్రార్థనాత్మ చేత నింపబడాలి ప్రభా, ప్రార్థన శక్తి చేత నింపబడాలి ప్రభా, ప్రార్థన బలం చేత నింపబడాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పిల్లరా, నిజంగా ఆ సహోదరుడు, ఆ దైవజనుడు ఏమని చెప్పాడు అంటే, ప్రార్థనల గురించిన చెప్పడం ఏమని చెప్పాడంటే, నేను ఒకప్పుడు చాలా తక్కువ ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు మొదట 1 hour చేశాను ఇక్కడికి వచ్చాక, తర్వాత 2 గంటలు, తర్వాత 3 గంటలు, తర్వాత ఇప్పుడు 4 గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను ఎపాఫ్రా ప్రార్థన గుంపులో అని, ప్రార్థనలో పోరాడుతున్నాను నేను అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పడం జరిగింది. చూడండి, ఈ ప్రార్థనలో పోరాటం దైవజనుల కొరకు పోరాడాలి, అనగా మా కొరకు దేవుని సన్నిధిలో పోరాడే బాధ్యత మనం ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లరా, నేను సమయం చాలా తక్కువగా ఉంది, మీకు ఎక్కువగా టైం అనేది తీసుకోవాల్సినది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తక్కువగానే నేను మాట్లాడతాను. దేవుని వాక్యాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈరోజు చెప్పే ఈ వాక్య భాగము నేను శనివారం దినమున మాట్లాడాను ఇక్కడ సాటర్డే, కానీ నేను ఎప్పుడైనా ఒక వాక్యం తీసుకున్నానంటే అది మాట్లాడిన వాక్యం అయినప్పటికీ కూడా మరలా కొత్త విధంగా దేవుడు మాట్లాడుతుంటాడు. మరి ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం ఏంటో తెలియదు. ఈరోజు నా భారాన్ని మీ ఎదుట పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇక్కడ ఈ ఎపాఫ్రా ప్రార్థన గురించి కొంతమందికి చెప్పి ప్రార్థన చేయాలని అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు,
కేవలం ఎపాఫ్రా ప్రార్థన గురించే కాదు, చాలా ప్రార్థన చేద్దాం, మణిపూర్ కొరకు ప్రార్థన చేద్దాం, ఈ పరిస్థితుల కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడు చక్కబెట్టాలి అని మనం మాట్లాడుతూ ఉంటుంటే చాలామంది ఏమని మాట్లాడుతుంటారంటే, బ్రదర్ మనము శ్రమలు సహించాలి బ్రదర్, కష్టాలు భరించాలి బ్రదర్, మనము సేవకులం బ్రదర్, మనం క్రైస్తవులము, అలాగ ఉండకూడదు బ్రదర్ అని చాలామంది మిడిమిడి జ్ఞానం చేత ప్రార్థన చేసే వాళ్ళను కూడా ప్రార్థన చేయకుండా ఆపేస్తున్న సమాజంలో మనం ఉన్నాం. వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అనబడుతున్న వాళ్ళు. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని అంటే, ప్రార్థన చెయ్యరు, చేసే వాళ్ళకు చేయనివ్వరు. వారిని ఏమంటారంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చడిపేసింది. సో ఇలాంటి ధోరణి కలిగి ఉండడం అనేది మంచి పద్ధతి కాదు, అది ఆశీర్వాదకరమైనది కూడా కాదు. ఎంత భయంకరమైన పరిస్థితి అని అంటే, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయమని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తాం. ప్రార్థించాలా, పరిస్థితులను బట్టి ప్రార్థన చేయాలా. అవును, క్రైస్తవుడు అసలు క్రైస్తవుడు అని కాలింగే శ్రమలను భరించడం, కష్టాలను భరించడం, ఇబ్బందులను భరించడం. వాక్యం చెప్తుంది ఆల్రెడీ, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి అంటారు. శ్రమల గురించే. అవును, ఫిలిప్పీ రాసిన పత్రికలో 1వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, ఆయన నామములో విశ్వాసం ఉంచితే మాత్రమే కాదు కానీ శ్రమ పడటంలో కూడా మీ కొరకు అనుగ్రహించబడినదని వాక్యం చెప్తాడు. కాబట్టి శ్రమలను సహించడానికే మనం వచ్చాము. ఒక క్రైస్తవుడు దానికి వెనకకు పోడు, ఒక క్రైస్తవుడు దాన్ని ఎదుర్కొనే నిలబడతాడు. అయినంత మాత్రాన ప్రార్థన చేయకూడదని దేవుని వాక్యం ఎక్కడ చెప్తుంది. ఆయన ఏమంటాడు ఒక మాట, అయ్యా నువ్వు మరణం అవుతున్నావు కనుక నేను చక్కబెట్టుకో అంటే దేవుడు చెప్పాడు. సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మరి ఏంటి సమస్య? నువ్వు ప్రార్థన చేయొద్దని చెప్పలేదు, రాబోయే సమస్యలు ఎవరైనా వస్తాయి. మరి ఇచ్చియాక అన్నాడు, నువ్వు చదువుతావు, ఇల్లు చక్కబెట్టుకో అని అంటే, ప్రార్థన చేసినప్పుడు చక్కబెట్టినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు కృపనిచ్చాడు, దేవుడు కార్యం చేశాడు. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదేమో అంటే, శ్రమలు భరించాలంటే కష్టంగా భరిస్తాం. క్రైస్తవుడు అంటేనే శ్రమలు భరించేది కదా, కష్టాలను భరించేది కదా. అవును, భరించడానికి మనం ఉన్నాం. అయితే ఒక మాట పిల్లరా, మనం స్వార్థ సేవ దేవుని పని చేయాలంటే మనకు అవకాశం రావాలి. అవకాశం రావాలంటే దేవుడు సహాయం చేయాలి, అవకాశం ఇవ్వాలి. చూడండి, ఆ అవకాశం లేకపోతే మనం స్వార్థ చేయలేము. ఆ అవకాశం లేకపోతే మనం దేవుని పని మనము ముందుకు సాగించలేము. ఒక మాట చూడండి, ఇప్పుడే అనేక మందిరాలు అనేక ప్రాంతాల్లో ఏమంటారు కూలగొడుతూ ఉన్నప్పుడు మందిరాలు కూలిపోతుంటుండగా, మందిరాలు కూలగొడుతుంటుండగా చూడండి, శ్రమలను అనుభవిస్తాం కానీ మందిరాలు మనం కట్టుకోగలుగుతాము. మిషనరీ సంఘాలు అనేకం ఉన్నాయి, స్థలాలు నమ్ముకుంటున్నారు, పొలాలు నమ్ముకుంటున్నారు. మనం స్వార్థ ప్రకటిస్తాం. ఇప్పుడు చిన్న సంఘాలుగా మనం ఉన్నామనంటే పరిస్థితులు తారుమారైనప్పుడు నేను ఇంటింటి ఆరోగ్యం చేసి రొట్టెలు ఇచ్చి వారికి ఇచ్చి ఖచ్చితంగా నేను సీక్రెట్గా ఆరోగ్యం చేయగలను. కానీ పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో మనము ఈరోజు ఏదైతే మనము పొందుకున్నామో ఆశీర్వాదము, దీవెనను, మిషనరీల ద్వారా ఏదైతే స్థలాలను, భూములను క్రైస్తవ లోకానికి సంపాదించి పెట్టి ఉన్నారో, నిజంగా అవన్నీ ప్రమాదములో ఉన్నాయి, ప్రమాదములో నెట్టివేయబడుతున్నాయి. కాబట్టి ఈ రాత్రి నువ్వు నడుము కట్టుకొని, నీ బాధ్యత ప్రార్థనలో పోరాడటం, నీ భారము ప్రార్థనలో పోరాడటం. నువ్వు మౌనంగా ఉండకూడదు. చూడండి, చాలామంది చెప్తా ఉన్నారు, అయ్యా శ్రమలు అనుభవించడం ఖచ్చితంగా భరించాలి, తప్పేం లేదు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటాడనంటే, వాక్యమును ప్రకటించడానికి, వాక్యము పరిగెత్తడానికి ఏమంట వాక్యము అనేక ప్రాంతాల్లో విస్తరింప చేయడానికి. ఇక్కడ ఒక మాట మనం చదువుదాం. 5వ అధ్యాయం 2వ దశలోనిక క్షమించండి ఒక్క నిమిషం. 3వ అధ్యాయం క్షమించండి, 2వ దశలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతి నుండి తప్పిపోవడం నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి. ఏమంట ఏం చేయాలంటే, దానికి ముందుగా పైన మొదటి వచనం చెప్తా ఉన్నాడు,
ఏమని చెప్తా ఉన్నాడు అంటే, తుదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడిన నిమిత్తం ఏం వ్యాపించాలి? వాక్యం వ్యాపించాలి. ఈరోజు నా భారాన్ని నేను ఇష్టపెడుతున్నాను, సమయం లేదు, నేను చాలా త్వరగా చెప్పడానికి ముందుకు సాగడానికి వెళ్తాను. మ్యాటర్ మీకు రావాలా? ఆత్మదేవుడు బలంగా నడిపిస్తున్నప్పటికీ సమయాన్ని చాలా కంట్రోల్లోనికి మనకు వెళ్ళిపోయింది. నిజంగా చాలాసేపటి నుంచి చాలామంది దేవుని వాక్యం కొరకు తృష్ణ కలిగి ఆశ కలిగి ఎదురు చూశారు. మనం నిజంగా దేవుని సాక్ష్యాలు దేవుని మహిమపరచాలి. సంతోషం, దేవుడు మన సంతోషం. మనం అందరం దేవుని పని మనం చేస్తున్నాం. ప్రతిదీ దేవుని మహిమార్థమై ఉంటున్నప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దేవుని మహిమ కొరకు చెప్తే సంతోషం, దేవుని మహిమ కొరకు వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం, సంతోషం. సరే, ఏదేమైనప్పటికీ నేను వాక్యంలో ముందుకు సాగుతాను. పిల్లలు చూడండి, ఇక్కడ మొదటి వచనంలో అంటాడు, వాక్యం శీఘ్రంగా వ్యాపించులాగున. వ్యాపించడం అంటే పరిగెత్తడం లాగున. వ్యాపించాలి, పరిగెత్తాలంటే వాక్యం చెప్పడానికి అవకాశం రావాలి. అవకాశమే లేకుండా సాతానుగాడు, దుష్టుడు, దుష్ట మనుషులు రాబోయే దినాల్లో మనం సరిగ్గా ప్రార్థన చేయలేని స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే, అధికారము అనేది సాతానుగాడు తీసుకుంటే ఎక్కడ వాక్యం చెప్తారు, ఎక్కడ ఆ వాక్యం పరిగెత్తుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. శ్రమలు వస్తాయి, భరించుదాం. కష్టాలు వస్తాయి, భరించుదాం, తప్పేం లేదు. ఉన్న అవకాశాలు కోల్పోమని వాక్యం చెప్పలేదు కదా. ప్రార్థన చేయమని దేవుడు చెప్తాడు. ఇక్కడ అంటాడు, ఇదిగో ఆ దినము చలికాలం అందైనను ఇట్లా రాకూడదు, మీరు ప్రార్థన చేయండి అని చెప్తాడు. అంటే ప్రార్థన చేయమని చెప్తున్నాడు అంటే దేవుడు తప్పిస్తాడు. ఆ దినములు తక్కువ చేయని ఎడల ఏ శరీరం తప్పించబడడు అని వాక్యం చెప్తారు. అంటే అర్థమేంటి? దేవుడు తక్కువ చేయాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దేవుడు తక్కువ చేయాలంటే వాక్యంలో చెప్తున్నాడు, మీరు ప్రార్థించండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము వాక్యాన్ని ప్రకటించులాగిన, వాక్యం పరిగెత్తులాగిన మీరు ప్రార్థించండి. మనం ప్రార్థన చేస్తేనే వాక్యం చెప్పడానికి అవకాశాలు దొరుకుతాయి. అవకాశాలు దొరికినప్పుడు వాక్యం చెప్తేనే వాక్యం విస్తరించబడుతుంది. పిల్లరా, మనం ఏమైనా మరలా తిరిగి సంపాదించుకోవచ్చేమో, కానీ దేవుని యొక్క మందిరాలు కూలగొట్టబడినప్పుడు మనం నిలబెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కనుక గోనె పట్ట కట్టుకోనండి. ఇదిగో అన్నపానములు పుచ్చుకోవడానికి, ఇదిగో ఈ యొక్క డబ్బు సంపాదించుకోవడానికి ఇది సమయమా? పేరు ప్రఖ్యాతుల గురించి నువ్వు ప్రాకులాడడానికి ఇది సమయమా? నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకోవడానికి ఇది సమయమా? నీ కొరకు ప్రకటించుకోవడానికి ఇది సమయమా? అనేక దేవుని ప్రజలు హింసించబడుతుండగా సరంపు వేసిన ఇళ్లలో నువ్వు నివసించుటకు ఇది సమయమా? గోనె పట్ల కట్టుకో, మోకరించు. నేను మాట్లాడుతుండగా దేవుని యొక్క అభిషేకం మీ పైన దిగి ఉండడం నేను చూస్తున్నా. ఈ కాన్ఫరెన్స్ లో ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది అయితే ఇక్కడ వింటున్నారో, వారి పైన పరిశుద్ధాత్మ కార్యం దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆత్మల భారం దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. ఈ అంత్య దినాల్లో కన్నిటి ప్రార్థన చేసే ఒక యోధురాలుగా, ఒక యోధునిగా ఆ ప్రభు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆ ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, నా జనులు అతడైన వారి కొరకు, నా జనులు నాశనం అయిపోతున్న వారి కొరకు, నా కన్నుల కన్నీళ్ళ ఊటగాను, అదిగో నా ఒక తల జలమయంగాను మార్చబడును గాక. ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు, ఆ పరిస్థితుల్లోనికి నువ్వు మార్చబడబోతున్నావు. ఇదిగో ఇప్పుడే ఆత్మల భారం నిన్ను తాకడం నేను చూస్తున్నా. ఆత్మల అభిషేకం, ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించే కన్నిటి ప్రార్థన అభిషేకం నిన్ను తాకడం నేను చూస్తున్నా. జాగ్రత్తగా నువ్వు వాక్యం వింటున్నట్లయితే నువ్వు గొప్ప అభిషేకమును ఈ రాత్రి పొందుకొనే ఇదిగో దీంట్లో నుంచి బయటికి వెళ్ళబోతున్నావు. నీ నీ హృదయం మండుతా ఉన్నది. నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు వైబ్రేట్ అవుతా ఉన్నావు. దేవుని కార్యం జరుగుతూ ఉన్నది. దేవుడి రాత్రి నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఏ స్థలంలోనైనా ఉండు ప్రియ దేవుని బిడ్డలారా, అన్న పానములు పుచ్చుకునే సమయం కాదు. బట్టలు వస్త్రాలు కొనుక్కొని రోడ్ల మీద తిరిగే సమయం కాదు ఇది. ఇదిగో సుఖపడే సమయం కాదు ఇది. గోనె పట్ట కట్టుకునే సమయం, రోధించే సమయం. ఇదిగో రోదనం చేయి స్త్రీలను కనుగొనడి, మరణం కిటికీలో నుండి ఎక్కుతున్నదనంట. ఇదిగో అంగలార్పు విద్య నేర్పండి,
ఇవ్వండి మీ పిల్లలకు అని ఇర్మియా ప్రవక్త, ఇర్మియా భక్తుడు చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని పిల్లారా, ఈ డాక్టర్ని మాట్లాడే సమయం కాదు ఇది, విమర్శించుకునే సమయం కాదు ఇది, వేలుపెట్టి తిరస్కరించే సమయం కాదు ఇది. భారముతో నిలవబడు, ఇదిగో బాధ్యతతో నిలవబడు, విజ్ఞాపన చేయు ఆత్మతో నింపబడులాగన, నీవు కన్నీటితో ప్రార్థన చేసే ఆత్మచేత నింపబడులాగన దేవుని సన్నిధికి వచ్చి గోజాడుదువు గాక. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి గొప్ప భారంతో నింపబడాల, ప్రార్థనలో పోరాడే భారం దయచేయి. రాబోయే దినాల్లో నాయన అధికారులను ఎన్నుకునే ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుండగా నీ కార్యము నీ బిడ్డల పైన జరిగించు. రాత్రి పగలు కన్నీరు గార్చే ఒక యోధుల వలె జారా బాబా. అవును తండ్రి, యెరూషలేము మందిరంలో అన్న అనే ప్రవక్తిని అదిగో నా ప్రభు 84 సంవత్సరములు వృద్ధురాలై ఉండి కన్యత్వం మొదలుకొని తండ్రి ఎలాగైతే ఉపవాసములతో జాగారములతో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఎలాగైతే దేవుని సన్నిధిలో గడిపిందో, ఈరోజు కాన్ఫరెన్స్ లో ఉన్న వారందరూ కూడా అధికారులను ఎన్నుకునే ప్రక్రియ ముగించేంత వరకు, దేవుని రాకడ పర్యంతం వరకు వారు రాత్రి పగలు సమయమందును అసమయమందును నీ పాదాలు పట్టుకొని గోజాడి ప్రార్థించి ప్రార్థనలో పోరాడే ఎపాఫ్రా గుంపు లేపబడును గాక. యాకోబు వలె నీ పాదాలు పట్టుకొని మా దేశమును ఆశీర్వదించు, మా రాష్ట్రంలో దీవించు ప్రభా, మా దేరాబాలకి శకితిరిబా అని ప్రార్థించే యోధులు లేపబడుదురు గాక, నిలవబడుదురు గాక. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నీవు ఈ మాటలు వింటుండగానే దేవుని శక్తితో నిన్ను నింపుతున్నాడు. ఆ ప్రభు నిన్ను తాకుతా ఉన్నాడు. కన్నీళ్లతో ప్రభు పాదాలను కడుగుతున్నావు. ఓ నశించిపోయి ఆత్మల పట్ల భారం నీ యొక్క జీవితంలో ఎక్కువగుచున్నది. నీ హృదయం మండుతా ఉన్నది. నీ హృదయం బరాబాబా ఆ కడుపులో జీవజల నది ఊట తెరవబడి బయటికి రావడం నేను చూస్తున్నా. ఓపెన్ ఓ రాబా బాబా ఓపెన్ కావడం నేను చూస్తున్నా. ఆ కడుపులో జీవజల నదులు ఓపెన్ కావడం నేను చూస్తున్నా. ఓ మహా సంతోషము దేవుడు నీ జీవితంలో ఇప్పుడే అనుగ్రహించి నేను చూస్తున్నా. ఇదిగో నీ కట్లు, నీ బంధకాలు, నీ ప్రతి విధమైన అనారోగ్యాలు, సమస్యలు తెగిపోవడం నేను చూస్తున్నా. ఆ దుష్టుడు కట్టిన కట్లు, అపవాది శక్తులు, ఆ మైండ్ కంట్రోల్ చేస్తున్న అపవాది కార్యములు దేవుడు తొలగించడం నేను చూస్తున్నా. బాబా ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో ఎక్కువగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు. దేవుడు వారిని ఈ సమయంలో దర్శించడం నేను చూస్తున్నా. విజ్ఞా బాబా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తున్నా. పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను తాకుతా ఉన్నాడు. రాబా కతుల రిష కతుల రాబా. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎవరు ఈ కాన్ఫరెన్స్ లో యాడ్ అయినా వారికి ప్రార్థన ఆత్మచేత దేవుడు దర్శించబోతున్నారు. ఈ సమయం చాలా గొప్పది, ఈ సమయం చాలా గొప్పది. ఆ పరలోకం తెరవబడ నేను చూస్తున్నా. దేవుని యొక్క దూతలు ఎక్కుచు దిగుచూడ నేను చూస్తున్నా. ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుని యొక్క దూతల సంచారం చేయడం నేను చూస్తున్నా. నీ కన్నులు తెరవబడును గాక, అనుమానించే కన్నులు తెరవబడును గాక. బాబా నిచ్చెన వేయబడి దేవుని యొక్క దూతలు ఎక్కుచు దిగుచు ఇప్పుడే నీకు కనబడును గాక. నీ రాబా శకిలనబా ఆ గుడితనం తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. అనుమానం తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. యేసు రిక్రా తేగ షకి రబా లెహదల్ దహస్తకి రిబా రి షకతుల రబా రబా దేవుడిని తాకడం నేను చూస్తున్నా. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియదులారా, అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు. మనం శ్రమలు అనుభవించాలి, మనం కష్టం. అవును, కరెక్టే. మనం ఒక సేవకులముగా, మనం దేవుని బిడ్డలమా, శ్రమల కొరకే మనం పిలువబడ్డాం. దాంట్లో ఏ సందేహం లేదు. అయితే ఒక మాట, అపోస్తలుడైన పౌలు దేని కొరకు పిలువబడ్డాడు తెలుసా పిల్లరా? ఈ ప్రార్థన చేయమన్నాడు కదా, అయ్యా వాక్యము పరిగెత్తులాగిన, వాక్యము ప్రకటించబడలాగిన మా కొరకు ప్రార్థన చేయండి అని అంటూ అక్కడే చెప్తా ఉన్నాడు. మేము ఏమంట మూర్ఖమైన ఈ యొక్క మనుషుల చేత తప్పించబడు నిమిత్తము ప్రార్థన చేయుడి. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట మరొకసారి నేను చదువుతాను. చూడండి, నేను రెఫరెన్సెస్ మీకు అపోస్తలుల కార్యంలో ఇక్కడ నేను నార్మల్గా చెప్పేస్తుంటాను, మీరు వెతుక్కోనండి, మీకు దొరుకుతాయి అపోస్తలుడైన పౌలు గురించి. ఈ తెస్సలోనిక పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చదివినాం కదా, దానికి పైన 1వ వచనంలో వ్యాపించి అనగా పరిగెత్తి అని ఉంది. 2వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటనంటే, ఇక్కడ మేము మూర్ఖులైన మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి. చూడండి, మూర్ఖులైన మనుషుల నుండి తప్పించబడాలంట. ఎందుకు ఈ ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతున్నాడు? ఒక మాట చెప్తాను. అపోస్తలుడైన పౌలు యొక్క కాలింగ్ ఏంటి, అపోస్తలుడైన పౌలు యొక్క పిలుపు ఏంటి ఒకసారి మీరు గ్రహించగలిగితే, అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయంలో మీరు చూస్తే, లేక ఆయనను దేవుని సన్నిధిలో దర్శనం పొందుకున్నప్పుడు అననీయ అనే ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు.
దర్శించినప్పుడు అపోస్తలుడైన పౌలుగా ఉన్నప్పుడు ఆయన కన్నులు మూసుకొని ఉంటాయి కదా. అననీయతో ప్రభు మాట్లాడతారు, అననీయ నీవు తార్సువాడైన ఆ సౌలు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన కొరకు విచారించము, ఆయన కొరకు ప్రార్థన చేయము అని అంటే, అప్పుడు అంటాడు ఆ ప్రభుతో అననీయ, ప్రభా ఇదిగో అతడు చాలా మూర్ఖుడు తండ్రి, స్టెఫెను చంపడానికి ఆయననే కారకుడై ఉన్నాడు, నీ ప్రజలు హింసిస్తున్నారు, నీ ప్రజలను చంపుతున్నాడు తండ్రి, నాయన నన్నెక్కడికి వెళ్ళమంటావు, నేను బ్రతుకుంటే మందికి బాప్తిస్మం ఇచ్చి బతుకుతాను నాయన, నీ వద్దకు నడిపిస్తాను నాయన, నేను చావడానికి సిద్ధమే కానీ నాయన మరి నేను చచ్చిపోయిన సువార్త ఎవరు చెప్తాను ప్రభు అని అంటే, ఆయన అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళు, నేను నా నామును భరించడం ఆయనకు నేను నేర్పిస్తాను, ఆయనకు నేను చూపిస్తాను, నా నాము నిమిత్తము శ్రమలను అనుభవించడానికి నేను ఏర్పరచుకొని ఉన్న సాధనం అయి ఉన్నాడు అని అననీయతో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తాం అపోస్తలుల కార్యంలో. ప్రియదేవుని పిల్లారా, అపోస్తలుడైన పౌలు శ్రమలను అనుభవించడానికే పిలువబడ్డాడంట, కష్టాలను అనుభవించడానికే పిలువబడ్డాడంట, శ్రమ పడడానికే పిలువబడ్డాడంట. మరి ఇప్పుడు శ్రమ పడడానికే పిలువబడిన ఆ ఒక్క అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, మా కొరకు ప్రార్థన చేయండి, దుష్ట మనుషులను తప్పించబడాలా, మూర్ఖమైన మనుషులను తప్పించబడాలా, మా కొరకు విజ్ఞాపన చేయండి అని ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఆయన పిరికివాడా, ఆయన పిరికి ఆత్మతో నింపబడ్డా? ఆయన చెప్తా ఉన్నది, దేవుడు శక్తి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకి ఇచ్చి ఉన్నాడు, కానీ పిరికితనపు ఆత్మ మనకి ఇవ్వలేదు అని అంటారు. మరి ప్రార్థన చేయమని ఎందుకు కోరుతున్నాడు? శ్రమలు భరించొద్దని చెప్పాడు, శ్రమలు నేను పడతానని చెప్పాడు, ఒకటి దెబ్బకు 40 దెబ్బలు నేను తిన్నానన్నాడు. యేసుక్రీస్తు యొక్క శ్రమలలో నేను సహా ఇదిగో నేను సహా దాంట్లో అనుభవమును నేను పొందుకున్నానని అంటాడు. మరి దేనికి భయపడిన వ్యక్తి, దేనికి జంకని వ్యక్తి ఆయన ఏమంటాడు తెలిసే, దుష్టుల యొక్క చేతులను తప్పించబడిన నిమిత్తం ప్రార్థించండి. ఎందుకయ్యా, ఎందుకు ప్రార్థన చేయాలి? చస్తావంటే చావంటే అంత భయమా? చావంటే భయం కాదు, నేను వెడలిపోయి నేను చచ్చిపోయి క్రీస్తుతో పాటు ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను, కానీ నా పని ఈ శరీరంలో ఉండవలసి ఉన్నది. నేను క్రీస్తు కొరకు కొంతమందిని సంపాదించుకోవాలి కనుక ఇదిగో నేను వెళ్ళలేకపోతూ ఉన్నాను. నాకు చావడం ఇష్టమే, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టమే, నేను శ్రమలు అనుభవించడానికి ఇష్టమే, కానీ దానికంటే అది ఇష్టమే వాక్యమును నేను ప్రకటించగలిగితే ఇంకా కొంతమంది రక్షించబడతారేమో, ఇంకా కొంతమంది దేవుని యొద్దకు వస్తారేమో. సో దేవుని వాక్యము ప్రకటించటకు సహాయం కావాలా, అవకాశం దొరకాలంటే మా కొరకు ప్రార్థన చేయండి. నేను ఇదిగో వృద్ధాప్యంలో చచ్చిపోతే అధసాక్షి అయితే మంచిదే, కానీ యవ్వన కాలంలో చచ్చిపోతే నాతో పరిచర్య ఎలా జరుగుతుంది? ఇంకొంచెం కాలం నేను బ్రతికితే నేను దేవుని పరిచర్య చేస్తాను కదా. ఓకే, దేవుని చింత చస్తేనేమో, కానీ ఒక 10 మందికైనా సువార్త చెప్పి వెళ్తా, ఒక 2కైనా సువార్త చెప్పి వెళ్తా. ఇదిగో నా కొరకు ప్రార్థన చేయి, నా కొరకు ప్రార్థన చేయి, చావడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి అగ్రిప్ప రాజా ఇదిగో సిలువను గురించిన ఆ దర్శనములకు మేము అవిధేయులము కాదు అని అక్కడ సువార్త చెప్తే, ఆ ఫెలిక్స్ తో మాట్లాడితే ఫెలిక్స్ అన్నాడు, నువ్వు ఇంత త్వరగా మమ్మల్ని క్రైస్తవునిగా చేయదలుచుకుంటున్నావా? ఎస్, ఎక్కడ కాంప్రమైజ్ కాని వ్యక్తి, ఎక్కడ తగ్గని వ్యక్తి, ఈ రోజు ఒక గొప్ప రివైవల్ ఇది, ఒక గొప్ప ఉద్యమం ఇది. ఇదిగో దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం ఇది, దేవుడు నిన్ను అభిషేకిస్తున్న సమయం ఇది, దేవుడు నిన్ను తాకుతున్న సమయం ఇది. అవును, డబ్బులు ఖర్చు పెట్టుకొని దూర ప్రాంతానికి వెళ్ళి పెద్ద మీటింగ్ లో నువ్వు వాక్యం వింటున్నావు చూడు పిల్లరా, అదిగో అలాంటి ప్రాంతంలో నువ్వు వెళ్ళి వింటున్నావు. అంత కష్టపడక ముందే నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు ఇదిగో దేవుడు గొప్ప ఒక రివైవల్ మెసేజ్ నీకు ఈ రాత్రి నీకు ఇస్తున్నాడు, ఒక అద్భుతమైన సందేశం నీకు ఇస్తున్నాడు. నీ ప్రాణము తెప్పరిల్లుతా ఉన్నది, నీవు నీ నరములలో స్వస్థత నేను చూస్తున్నా, నీ తలలో నేను స్వస్థత చూస్తున్నా, నీ స్టమక్ లో నేను స్వస్థత చూస్తున్నా, నీ కాళ్ళలో నేను స్వస్థత చూస్తున్నా. ఆ కాళ్ళు కట్టివేయబడ్డాయి సువార్తకు పరిగెత్తకుండా, ఆ కాళ్ళు నేను చూస్తున్నా, ఆ కాళ్ళకు కట్టిన కట్లు ఆ సాతానుగాడు ఏ కట్లయితే కట్టి ఉన్నాడు వాటిని హస్తుకులబా తెగిపోతున్నాయి. నువ్వు పరిగెత్తబోతున్నావు, నీ కాళ్ళను నేను లేడి కాళ్ళ వల్ల చేయబోతున్నా, నీ కాళ్ళను నేను లేడి కాళ్ళ వల్ల చేయబోతున్నా. నీ బాధలు సాతానుగాడు కట్టేస్తాడు, అందుకే ఇంట్లోంచి బయటికి వెళ్ళట్లే, సేవ చేయట్లే, సువార్తకు వెళ్ళట్లే, పరిచర్యకు వెళ్ళట్లే, ఆలోచనలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి, ఏదో కోటగొడలు కట్టేస్తున్నావు, మేడ మీదలు కట్టేస్తున్నావు, అడుగులు బయటికి వెళ్ళట్లే. ఎందుకో తెలుసా? వాడు సాతానుగాడు కట్టేశాడు. ఎందుకు కట్టేశాడు తెలుసా? నువ్వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఒకడు రక్షించబడతాడు కాబట్టి కట్టేశాడు. ఈ రాత్రి వాడు కట్టేసిన కట్లను దేవుడు తెంపుతా ఉన్నాడు. ఈ రోజు నీ బంధకాలు ఊడిపోయినాయి, నువ్వు పరిచర్యకు వెళ్ళబోతున్నావు, సాక్షిగా నిలబడబోతున్నావు, సేవకురాలుగా నువ్వు సిద్ధపడి దేవుని రాకడ కొరకు అనేకులను సిద్ధపరచబోతున్నావు, ధైర్యం తెచ్చుకుంటున్నావు, అభిషేకించబడుతున్నావు, తాకబడుతున్నావు. దేవుడి రాత్రి నిన్ను తాకడం నేను చూస్తున్నా. ఈ మాటలని నా మాటలు కావు, దేవుని మాటలు. ఆయన యొక్క అభిషేకం
వాక్యం ఇది. ఆయన యొక్క అనాయింటింగ్ మెసేజ్, అనాయింటింగ్ వర్డ్స్. ఎవరు ప్రార్థన చేశారు ఈరోజు వాక్యం కొరకు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అతడు ఇదిగో ఇదిగో అననీయ చెప్తాడు, అననీయ అతని కొరకు వెళ్ళి ప్రార్థన చేయి. అవును ప్రభా, ఇలాంటి వాడు ఇదిగో అతడు ప్రార్థన చేయిస్తున్నాడంట. సో ఈ రాత్రి ఎవరో ప్రార్థన చేస్తాడు కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో బలపరుస్తున్నాడు. ఈ మాటలు దేవునివే. చూడండి, అపోస్తలుడైన పౌలు అన్నిటికీ సిద్ధపడి ఉన్నాడు, అన్నిటికీ బలముగా నిలబడ్డాడు. ఆ అపోస్తలుడైన పౌలు కాలింగే అది. కానీ ప్రార్థన చేయమంటాడు. ప్రార్థన ఎందుకు చేయమంటాడు అంటే తప్పించబడి నిమిత్తం. నిజంగా పిల్లల ఈ తిమోతి పత్రికలు రాస్తూ ఇదిగో అక్కడ చెప్తున్నాడు, ఇదిగో మనం సమాధానముగా, మనం సుఖముగా, మనం నెమ్మదిగా, మనం శాంతిగా జీవించాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, ఇదిగో మనుషులందరి కొరకు ప్రార్థించండి, ప్రార్థనలో పోరాడండి, ప్రార్థన చేయండి. ఆ సుఖముగా నిలబడాలా, సంతోషముగా ఉండాలా, సమాధానముగా ఉండాలంటే ప్రార్థించాలి కదా. మరి శ్రమలు అనుభవిస్తాం. శ్రమలు అనుభవించడానికి మనం పిలువబడ్డాం. అది ఇంకా దాని కొరకే సావడానికి సిద్ధమే, అంత సాక్షి కావడానికి సిద్ధమే. ఈరోజు దాని కొరకు మనం సిద్ధపరచు. కానీ నీ సంఘము ఇంకా క్షేమాభివృద్ధి చేత ముందుకు ఎదగాలి ప్రభా. అనేక ప్రాంతాల్లో దేవా నీ సంఘము ఇదిగో నీ పరిచర్య విస్తరించబడాలి ప్రభా. శ్రమలకు మేము వెనుకకు వెళ్ళిపోము, శ్రమలకు మేము ముందుకే సాగుతాం. కానీ ప్రియులారా చూడండి, దేవుని పరిచర్య ఇంకా అధికముగా అవులాగున, ఇంకా అనేక ప్రాంతాల్లో విస్తరింపలేగున, దేవుని సన్నిధిలో కోరేసి వచ్చినట్లుగా, మంచి అధికారి వచ్చినట్లుగా నువ్వు ప్రార్థనలో దేవుని సన్నిధిలో నువ్వు పోరాడినట్లయితే నీ ప్రార్థన దేవుడు వింటాడేమో. దేవుడికి స్తోత్రం. మొరపెట్టు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రార్థన చేయడం మనంతు. దేవుడు జవాబిస్తే ఆయన ఇష్టం. ఏదైనా చేసుకొని, ఎవరైనా రాని, ఎవరు వచ్చినా భయపడేది లేదు మన జీవితంలో. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు యూదా స్తుతి గోత్రం సింహము కనుక. సో ప్రార్థన చేయడం మన బాధ్యత, విజ్ఞాపన చేయడం మన బాధ్యత. దేవుడు చేయమన్నాడు కాబట్టి చెయ్యు. అనవసరమైన ఈ యొక్క ఏమంటారు తర్కములకు, వాగ్వాదములకు వెళ్ళకు. అది అన్వాంటెడ్, అది అవసరత నీ జీవితంలో లేదు. నీ ఆత్మీయ స్థితి తగ్గించడానికే ఆ మాటలు, వేస్ట్. ఆ మాటలు అవి అవసరం లేదు. ప్రార్థించు, దేవుడు చెప్తా ఉన్నాడు. మొరపెట్టి దేవుడు చెప్తా ఉన్నాడు. రాజుల కొరకు ప్రార్థన చేయి, అధికారుల కొరకు ప్రార్థన చేయి, మంచి నాయకత్వం కొరకు ప్రార్థన చేయి, విజ్ఞాపన చెయ్యు, కన్నీరు కార్చు, గోజాడైన పాదాలు పట్టుకొని, దేవా ఇదిగో మంచి నాయకత్వం మాకు కావాలా, మంచి నాయకులు మాకు కావాలా దేవా. నీ ప్రజలు అవును, ఈ రోజు ప్రియులారా చాలా మంది ఏమంటారు అంటే శ్రమను అనుభవించాలని ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నిలబడి సెక్యూరిటీ ప్లేస్ లో మంచి కాపుదల ఉండే స్థలంలో, దేవుని బిడ్డలు ఎక్కువగా ఉండే స్థలంలో నిలబడి శ్రమలు అనుభవించాలంటే బ్రదర్ నీకు సౌదీ అరేబియా పంపిస్తే ఒకసారి అక్కడ చూడు పరిస్థితి. బ్రదర్ ఉత్తరప్రదేశ్ ఒకసారి వెళ్ళి చూడు బ్రదర్. ఈ సేఫ్టీ ప్లేస్ లో నిలబడి అనుభవించాలని కాదు, వారి కొరకు ప్రార్థన చేయమంటే శ్రమలు అనుభవిస్తానని మాట్లాడతావేంటి? అసలు నీవు మనిషివేనా? అసలు ఒక క్రైస్తవుడేనా? అసలు నీకేమైనా జ్ఞానం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? అక్కడ వివస్త్రాలను చేసి ఒక స్త్రీలను ఊరేగిస్తూ ఉంటుంటే నీ జీవితంలో ఇవి మాట్లాడతావు. శ్రమలు అనుభవించడానికి దేవుడు పిలిచాడు, నేను కాదని చెప్పట్లే. ప్రార్థన చేయమంటే చెయ్యడానికి చేతగాక, మోకరించడం చేతగాక, ఉపవాసించడం చేతగాక నీకు అనుకూలమైన వచనాలు వెతుక్కుంటావా? దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు, ప్రార్థన చేయి. మొరపెట్టు, విజ్ఞాపన చేయమన్నాడు, విజ్ఞాపన చేయి. ఇదిగో ప్రార్థనలో పోరాడమన్నాడు, ప్రార్థనలో పోరాడంతే. ఈ రాత్రి దాని కొరకే నువ్వు పిలువబడ్డావు, దాని కొరకే ఎన్నుకొనబడ్డావు. ఈరోజు ఈ మాటలు విన్నప్పుడు దేవుని బిడ్డలారా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతున్నది, ఒక ఆశ్చర్యమైన మాట మనకు కనబడుతున్నది. అక్కడ 12వ అధ్యాయంలోనంట ఆ దినంలో ఇంచుమించు అదే సమయంలోనంట ఆ యాకోబును పట్టుకొని చెరసాలలో పెట్టి ఆ యాకోబు తల నరికేశారంట. అదే సమయంలోనంట ఇక్కడ ఒక గుంపు ప్రార్థన చేస్తున్నారంట. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే ప్రియులారా, దాదాపు అదే కాలం ముందు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారంట. పేతురు కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ఇదో యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు ఆయననే అప్పగించుకున్నాడు, ఆయన చచ్చిపోతాడని తెలుసు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా సాధ్యమైతే, నిశ్చితమైతే ఈ గిన్నె నా నుండి తొలగిపోవాలి ప్రభా, ఆయనలో నిశ్చితమే జరుగునుగాక అని ప్రార్థన చేశాడు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పేతురు కొరకు సంఘం ప్రార్థన చేస్తుందంట. మన నార్మల్ ప్రేయర్ కాదంట అది. అస్సారాబా షేకి దేలేబా రాహతులరాబా అత్యాశక్తితో చేసే ప్రార్థన. అత్యాశక్తితో సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నది. అత్యాశక్తి ప్రార్థన. వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో వారికి నమ్మకం లేదు. ఎందుకనంటే ఆ యాకోబు చచ్చిపోయాడు కాబట్టి పేతురు చచ్చిపోతాడు. కానీ దేవుడు ప్రార్థన చేయమన్నాడు కదా, ప్రార్థన చేయమన్నాడు, చేద్దాం.
దేవుడు బ్రతికితే దేవుడు స్తోత్రం. తీసుకపోతే ఆయన సన్నిధిలో ఆ 12 మంది శిష్యుల యొక్క స్థలాలు ఏవైతే కేటాయించబడ్డాయో అక్కడ పేతురు ఉంటాడు. దేవా నీకు స్తోత్రం, ఉంటే మంచిదే, సువార్త చేస్తామయ్యా, తీసుకపోతే నీకు స్తోత్రం ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ బంధించబడ్డాడని తెలుసా? ఈరోజు ఈ మాటలు విన్నప్పుడు దేవుడు అపోస్తలుడైన ఆ పేతురు చావడానికి సిద్ధపడ్డాడు, హతసాక్షి కావడానికి సిద్ధపడ్డాడు, ఆయన శ్రమను అనుభవించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి చెరసాలలో ఇక్కడ ఒక కావలివాడు ఉన్నాడు, అక్కడ ఒక కావలివాడు ఉన్నాడు, చేతులు సంఖ్యలతో ఉన్నాయి, కాళ్ళు సంఖ్యలలో ఉన్నాయి, గొంతుకు మెడకేసేసినారు. ఇప్పుడు వారిద్దరి మధ్యలో అంట ప్రశాంతంగా పడుకున్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది క్రైస్తవం యొక్క జీవితం, అది దేవుని బిడ్డ యొక్క జీవితం. మరి ఇదే నేర్పించాడు కదా సంఘంలో, ఇదే నేర్పించాడు సంఘం. ఆ సంఘం ఏమని చెప్తుందో తెలుసా? ప్రార్థన 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 ప్రార్థన. ఎందుకు ప్రార్థన? శ్రమలు అనుభవించాలి కదా. మరి దేవుడు ఈ వాక్యం చెప్పాడు కాబట్టి ఒక మాట ఆలోచన చేయండి పిల్లారా, ఒక మాట ఆలోచన చేయండి. ఈరోజు శ్రమలు అనుభవించాలని మాట్లాడుతున్న కొంచెం అనుభవించాలి, నేను కూడా కాదని చెప్పట్లేదు, నేను కూడా ప్రార్థన చేయమని చెప్తున్నాను. మరలా వేరే మార్గంలో వెళ్ళకండి. ఇలా ప్రార్థన చేయమనంటే చేయడానికి చేతగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. శ్రమలు అనుభవించాలి, ఆ బోధ సరి అయింది. అయితే శ్రమలకు ముందు సంఘం ఎంత పడుతుందా, ఆ శ్రమలకు తర్వాత ఎంత పడుతుందా అది నేను నీకు చెప్పట్లేదు, ఆ తర్వాత విషయం. దేవుడు చిత్తం అయితే ఎప్పుడైనా మనం దాని విషయంలో చూసుకుందాం. నేను వాటిని ఎత్తట్లేదు. ఈ రాత్రి ప్రార్థన చేయడానికి దేవుడు నేను ప్రోత్సహిస్తున్నాడు, నేను పిలుస్తున్నాడు, నేను అనాయింట్ చేస్తున్నాడు, నేను నడిపిస్తున్నాడు. ఈ మాట విను పిల్లారా. చాలా మంది జీవితాల్లో, కుటుంబాల్లో పిల్లలకు అనారోగ్యాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఈ అనారోగ్యాలు వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే, ఇప్పుడు బ్రదర్ ప్రార్థన ఏం చేస్తాంలే, మీ యొక్క కుమారుడు బాగా మంచిగా అయింది, దెబ్బ తాకి, దేవునికి స్తోత్రము, సస్తే ఇంకొంచెం స్తోత్రము, ఎందుకంటే దేవుడు శ్రమలు అనుభవించమన్నాడు కదా బ్రదర్, కాబట్టి ప్రార్థన చేయడం ఎందుకులే, దేవుడికి స్తోత్రం. ఇదిగో పరవాసం జగమోన ప్రభా పాట పాడదాము, యాత్రికులం మనం పరదేశులము, మీకేమైనా ప్రాబ్లం హాస్పిటల్లో వెళ్ళి బయట పైన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వేం భయపడకు, శ్రమలు అనుభవించమని దేవుడు చెప్తా ఉన్నాడు, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే కూడా ఏం ప్రాబ్లం లేదులే, దేవునికి స్తోత్రం, చావు దేవుని దగ్గరికి వెళ్ళని ఎవరైనా చెప్తారా? ఏమంటారు తెలుసా? ప్రభువారి చిత్తమైతే స్వస్థపరచయ్యా అని ప్రార్థన చేస్తారు. మన సొంత వాళ్ళకు గాయమైతేనేమో అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, ఓ ఫోన్ కాల్స్, అయ్యో మెసేజ్లు, అయ్యో కానుకలు, ఆఫరింగ్స్. అదే సంఘానికి శ్రమ వస్తే శ్రమను అనుభవించాలి, కష్టం అనుభవించాలి. అదే సేవకులకు శ్రమ వస్తే బైబిల్ ఆల్రెడీ చెప్పింది కదా వారు, వాక్యం ఆల్రెడీ చెప్పింది కదా వారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్టాండర్డ్లో నిలబడ్డావు, నీ జీవితంలో ఏంటి అసలు ఇది? అవును, శ్రమలు అనుభవించాలి, కష్టం అనుభవించాలి, కన్నీళ్ళను మనం అనుభవించాలి. దేవుని వాక్యం చెప్తోంది కాబట్టి మనం చేయాలా. కానీ ఆదరించే సమయంలో ఆదరించి వాక్యం ఏమంటుంది తెలుసా? దొరిల మోకాలను, సడలిన చేతులను యేసుని పేరిట బలపరచు, దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు హతసాక్షిగా మార్చబడ్డాడు, అపోస్తలుడైన పేతురు హతసాక్షిగా మార్చబడ్డాడు. కానీ ఆ సమయంలో యాకోబు పట్టబడ్డాడు, యాకోబు తల కొట్టివేయబడింది. కానీ పేతురు ఎందుకు బ్రతికాడు తెలుసా? పేతురు ఎందుకు మరలా వచ్చాడు తెలుసా? అక్కడ చెప్పబడిన మాట అది ఎందుకు రాస్తారు? ఊరికేనే ఏం పని లేదా దేవుడికి? దేవుడు అది రాయించడానికి గల కారణం ఏంటో తెలుసా? నిద్రలో నుంచి నేను లేవాలి కాబట్టి. ఎస్, నీ కొరకు నా కొరకు ఆ మాట రాయించాడు. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థించను. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సంఘం కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నావు? ఎప్పుడు నీ సెల్ఫ్ డాబా తప్ప దేవుని పరిచర్య, దేవుని సంఘం, దేవుని కుటుంబం, దేవుని బిడ్డల కొరకు, దేవుని సేవలు, ప్రజల కొరకు నువ్వు ఆలోచన చేయవా? నువ్వు దృష్టి పెట్టుకోవా? ఎప్పుడు నీ ఘనతేనా? నీవే గొప్పలు చెప్పుకుంటావా? నీ గురించే మాట్లాడుకుంటావా? సంఘం గురించి మాట్లాడవా? పరిచర్యల గురించి మాట్లాడవా? అసలు ఏం జరుగుతుందో నీకు అర్థం అవుతా ఉందా? ఈ రాత్రి నీవు ప్రార్థన చేయటకు దేవుని సన్నిధిలో అప్పగించుకుందువు గాక. ఎస్, ఆవిడ చెప్తా ఉన్నాడు. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేసింది, అత్యాశక్తితో ప్రేయర్ చేసింది. కానీ విశ్వాసం, నమ్మకం లేదేమో. అక్కడ యేసు ప్రభు ఆయన దగ్గరికి దూతను పంపించి ఆ కావలి నుంచి బయటికి తీసుకొని వచ్చి అక్కడ వెళ్ళాడు. ఆ సంఘం ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వెళ్ళి డోర్ కొడతా ఉంటుంటే పేతురును గుర్తుపట్టలే. ఎందుకు గుర్తుపట్టలేరు అని అంటే, యాకోబు చచ్చిపోయాడు, పేతురు చచ్చిపోతాడు, ప్రార్థన చేయడం మన బాధ్యత. అయ్యా ఎవరు? ఇది పేతురు స్వరం. ఎస్, లోపలికి వచ్చేసాడు. దేవుడు వారి ప్రార్థనను అంగీకరించాడు, దేవుడు వారి మొర
మొరను అంగీకరించాడు. దేవుడు వారి ప్రార్థనకు జవాబిచ్చాడు. ఈ రాత్రి నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నీ ప్రార్థనను దేవుడు అంగీకరించబోతున్నాడు. ప్రార్థించడము ఆపకు, ఎడతెగక ప్రార్థించు. ప్రే వితౌట్ సీజింగ్. దేవుడికి స్తోత్రం. ఇదిగో నువ్వు ఎడతెగక ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి, నీవు విసుకగా ప్రార్థన చేయి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇప్పుడే ప్రార్థన ఆత్మచేత నన్ను మమ్మల్ని రహలో రాకడ భవిష్యత్తులో రబ నింపండి ప్రభా, నింపండి నాయన, నింపండి ప్రభా, నింపండి ప్రభా, నింపండి. ప్రార్థనలో పోరాడా, ప్రార్థనలో పోరాడా. సంఘముల కొరకు, పరిచర్యల కొరకు దేవా, ఇదిగో రానున్న దినాల్లో మంచి నాయకుని కొరకు మేము ప్రార్థనలో పోరాడదుము గాక. నువ్వు నిద్రల నుంచి మేలుకో ప్రియ సహోదర సహోదరి. నువ్వు రా బయటికి, ప్రార్థనలో గడుపు, దేవుని సన్నిధిలో గడుపు. గోజాడు, కన్నీరు గార్చు, ఏడువు. నీ సహోదరులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయ్యా, సంఘం అంటే ఒక శరీరం. కాలుకు దెబ్బ తాకితే చేయి కూడా బాధపడుతుంది. మరి నువ్వెందుకు బాధపడతలే? మణిపూర్లో అంత వ్యధ జరిగితే నువ్వెందుకు బాధపడతలే? ఉత్తరప్రదేశ్లో సేవకుల పైన అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే నువ్వెందుకు 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 బాధపడతలే? నువ్వెందుకు కన్నీరు గార్చట్లే? ఒకసారి ఆలోచన చేయండి. గత దినాల్లో మన ప్రాంతాలు ఎంత పచ్చగా ఉన్నాయి, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అందరూ కలిసి మెలిసి ఉన్న ఈ పరిస్థితిలో సాతానుగాడు చెదరగొట్టాడు కదా, సాతానుగాడు వేరియేషన్ తీసుకొచ్చాడు కదా, డీవియేషన్ తీసుకొచ్చాడు కదా. దేవుని ఆత్మ ఎక్కడుండనో అక్కడ స్వతంత్రం ఉండును. దేవుని ఆత్మ ఎక్కడుండనో అక్కడ ఐక్యత, అన్ని రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. కనుక దేవుని ఆత్మ మన దేశం పైన అల్లాడునట్లుగా ప్రార్థనలో పోరాడే యోధులు సిద్ధపరచబడుదురు గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈ రాత్రి నువ్వు దర్శించబడ్డావు అంతే. ఈ వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా నీవు మర్చిపోవద్దు. ఈ వాక్యం, ఈ మాట నువ్వు మర్చిపోవద్దు. నీ మైండ్లో కూర్చొని పోవాలంతే. నువ్వు గోజాడు, ఇంకా నువ్వు పోరాడు, ఇంకా గోనె పట్ట కట్టుకో, ఇంకా ఓ రాతే కాబా తిండి మానేయి, రో లహష కడబా ఫంక్షన్స్ మానేయి, స్టైల్స్ మానేయి, అవసరం లేదు వ్యర్థమైన ఖర్చులు మానేయి. నువ్వు కట్టుకో గోనె పట్ట, 10 మందిని పిలుచుకో, ఇద్దరిని పిలుచుకో, ఒకరిని పిలుచుకో, విజ్ఞాపన చేయి. దేశం కొరకు ప్రార్థించే సమయం ఆసన్నమైనది. లెమ్ము తేజరులము, యెహోవా మహిమ నీ పైన కనబడుతూ ఉన్నది, నీ పైన ఉదయిస్తూ ఉన్నాడు. వ్యర్థమైన ఆలోచనలు మానుకో, వ్యర్థమైన తలంపులు మానుకో. దేవుని కొరకు ప్రార్థించడం స్టార్ట్ చేయి. నీవు ఏవైనా ఉండని, నువ్వు ఆమెని పక్కన పెట్టేసాయి. గర్వం పక్కన పెట్టేసాయి, అహంకారం పక్కన పెట్టేసాయి. వాడిని నేను ఎందుకు పిలవాలి, ఆమెను నేను ఎందుకు పిలవాలి? వదిలిపెట్టావని దేవుని సన్నిధిలో ఇదిగో ఒకటై ప్రార్థనలో మోకరించి మొర్ర పెట్టడం నేర్చుకో. ఇదిగో ప్రతి దినం నువ్వు దేశం కొరకు విజ్ఞాపన చేస్తే సమయాలు ప్రార్థన దేవుడు అంగీకరించినట్టుగా నీ ప్రార్థన దేవుడు అంగీకరించబోతున్నారు. సమయాలు ఉన్న దినాలంట ఫిలిష్తీయులు భయపడ్డారంట ఇశ్రాయేలు మీదకి రావడానికి. ఎందుకో తెలుసా? సమయాలు ప్రార్థన పరుడు. శత్రువు మన రాష్ట్రాల మీదకి రావడానికి, శత్రువు మన దేశం మీదకి రావడానికి మనం ఉన్న దినాల్లో భయపడాలంతే. అడ్డగించేవాడు తీసివేయబడే టైంలో, తీసివేసేబడిన తర్వాతనే యాంటీ క్రైస్ట్ వస్తాడు. దానికి ముందు రాడు కదా. అడ్డగించే దేవుడు సంఘమే అడ్డగిస్తున్నాడు. సంఘము సంఖ్యలలో ఉంటుండగా, సంఘంలో సేవకులు ఇబ్బంది పడుతుండగా ఈ సంఘము ప్రార్థిస్తే అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. సంఘం అంటే నువ్వు నేనే. ఈ రాత్రి సంఘముగా మనం కూడుకొని ఉన్నాం. ఇక్కడ మొర్రపెట్టు. దేవుడు నీ హృదయాన్ని మండిస్తున్నాడు. నేను గమనిస్తున్నా. ఈ మంట ఆరిపోకుండా గాక, ఈ మంట చల్లారిపోకుండా గాక. రీ కాల రాబా రీ షలాతుల రీ కడ వస్తుకుల రబా రాబా బాబా. కళ్ళు మూసుకో ప్రియ దేవుని పిల్లరా, నేను ప్రార్థన చేయబోతున్నా. లే షల్ రాస్తుకురబా. థ్యాంక్ యూ లార్డ్, ఫిల్ విత్ యువర్ అనాయింటింగ్ ఫాదర్. నీవు మహిమ పొందుకో. నేను కాదు ప్రభా, నేను నా కొరకు చెప్పుకోలేదు ప్రభా, నేను నీ కొరకు చెప్పాను, నీ సంఘం కొరకు చెప్పాను, నీ పరిచర్య కొరకు చెప్పాను, నీ సంఘము కొరకు నాయన చెప్పాను. లేహో షకడ వస్తుకుల రబా. అవును ప్రభా, నా గురించి చెప్తే ఎవరికి ఏమొస్తుంది నాయన? అవును తండ్రి. బాబా లేఖే షకాతుల బాబా స్తోకుల బాబా. దర్శించబడు సహోదరుడా, దర్శించబడు సహోదరి. దేవుడు నిన్ను తాకుతా ఉన్నాడు, దేవుడు నిన్ను తాకుతా ఉన్నాడు. ప్రభు కొరకు నిలబడు. హల్లెలూయా. టైం వేస్ట్ చేసుకున్నావు ఇన్ని సంవత్సరాలు. అయ్యో నేను ప్రార్థన చేయాలని ఏడుస్తున్నావు నువ్వు ఈ రాత్రి. ఇప్పుడే ఈ మాటలు
మాటలు వినే నువ్వు రియలైజ్ అవుతున్నావు. నీ పిలిపేంటో నువ్వు మర్చిపోయి, నీ కాలింగ్ నువ్వు మర్చిపోయి, నువ్వెవరో మర్చిపోయి అయ్యో సుఖపడుతున్నావా? ఈ రాత్రి మాట్లాడబడ్డావు, దాన్ని బట్టి ప్రార్థిస్తున్నావు. అయ్యో దేవా, నేను నా సమయాన్ని వేస్ట్ చేసుకున్నా, క్షమించు తండ్రి, కడుగు ప్రభా. అయ్యా నా పని నేను చేయలేకపోయినాను ప్రభా, కన్నీరు గారుస్తున్నావు. దేవుడిని ఇంకా దర్శించబోతున్నాడు, ఇంకా ఆత్మతో నింపబోతున్నాడు, ఇంకా భారం ఇవ్వబోతున్నాడు, ఇంకా శక్తితో నింపబోతున్నాడు. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. లే షకతో లాబా సికిరిబా రిబా బాబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవ మేఘము దిగును గాక, మేఘము దిగును గాక, మేఘము దిగును గాక, మేఘముండును గాక. రా బాబా 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 షరా బాబా బాబా. దేశం కొరకు ప్రార్థించే యోధులు సిద్ధపడాలి, ఇంకా సిద్ధపడాలి, ఇంకా లేవాలి, ఇంకా లేవాలి, ఇంకా లేవాలి, ఇంకా. హోలీ స్పిరిట్ పోరాడాలి, పోరాడాల. నీవు పోరాటంలో నువ్వు గెలుస్తావు. నువ్వు ఇశ్రాయేలు అంటే నీ పేరు, నువ్వు గెలుస్తావంటే నువ్వు దేవునితోను మనుషులతో పోరాడి గెలిచినావు గనుక నీ పేరు యాకోబు కాదు, ఇంకా నీ పేరు పలానా కాదు, ఇంకా ఇశ్రాయేలు ఇశ్రాయేలు ఇశ్రాయేలు. పోరాడి గెలిచిన వాడు, నువ్వు పోరాడి గెలిచిన వాడు. ప్రార్థనలో పోరాడి గెలుస్తావు, అంతే. ప్రార్థనలో పోరాడి గెలుస్తావు. ఇదిగో పోరాడి గెలిచిన దానవు, పోరాడి గెలిచేవాడవు, నువ్వు గెలుస్తావు, అంతే. హల్లెలూయా. ఆయన జయించి ఉన్నాడు, నువ్వు కూడా జయిస్తావు. ఆయన నిలబడ్డాడు, నువ్వు నిలబడతావు. నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడు. నిన్ను నిలబెట్టబోతున్నాడు. తీసుకో తీర్మానం, ఏం ప్రాబ్లం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిలబెట్టబోతున్నాడు. కన్నీరు కారిపోతానే ఉన్నాయి. అవును, నువ్వు సమయం నువ్వు ఎంత వేస్ట్ చేసుకున్నావు నీకు అర్థమైపోయింది. ఏదో అనవసరమైన గురించి మాట్లాడుతావు, ఏదో అనవసరం గురించి ప్రార్థన చేస్తావు. దేని కొరకు? దేశం కొరకు ప్రార్థన చేయి, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయి. సుఖముగా, నెమ్మదిగా, శాంతిగా మనమందరం జీవించాలంటే రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేసే సమయం, ప్రార్థనలో పోరాడే సమయము ఆసన్నమైనది. ఎస్, సోషల్ మీడియాని కంట్రోల్ తీసుకో ప్రభా, మీడియాను కంట్రోల్ తీసుకొని ఆయన, ఎలక్ట్రానిక్ మీడియా కంట్రోల్ తీసుకొని ఆయన, అయ్యా ప్రింట్ మీడియాను కంట్రోల్ తీసుకొని ఆయన అబద్ధమును ప్రచురిస్తున్నాయి, అయ్యా అబద్ధం గురించి ప్రచురిస్తున్నాయి. తండ్రి కంట్రోల్ తీసుకో. అమ్ముడు పోయిన ప్రతి ఒక్కరిని కంట్రోల్ తీసుకో. ఎంత అబద్ధం ప్రచురించబడినా అయా నీ చిత్తమే జరుగును గాక. నీ ప్రజలు నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎన్నుకొనబడుదురు గాక, నీవు ఎన్నుకొందువు గాక, నీవు సంతకం పెట్టుదువు గాక. తండ్రి నీకు స్తోత్రం. ఎస్, ఈ మాట వింటున్నాను కదా. ప్రింట్ మీడియా కొరకు, ఎలక్ట్రానిక్ మీడియా కొరకు, సోషల్ మీడియా కొరకు మొర్ర పెట్టండి, ప్రార్థనలో పోరాడండి. జ్ఞానము కలగాల చూస్తున్న ప్రజలకు, ఎన్నుకున్న ప్రజలకు జ్ఞానము కలగాల. జ్ఞానము దయచే ప్రభా, జ్ఞానము దయచే ప్రభా. వారి నేత్రాలు తెరవండి. ఎదుగో వారి కనుల దృష్టి అంట మూయబడిందంట, దేవుడు తెరిచినట్లుగా ప్రార్థించండి. దేవుడు లూదియా ఒక హృదయం తెరిచినట్లుగా అనేకుల హృదయాలు స్వార్థ విన్నట్లుగా దేవుడు తెరవాలి వారి హృదయాలు. దేవునికి స్తోత్రం. అర్రాక బతుకు లాశగిరి బరబా. తాకండి ప్రభా, తాకండి ప్రభా. ఇప్పుడే నాయన, ఇప్పుడే మీ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితముగా మార్చండి. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మహాగణుడా స్తోత్రం. ఈ మాటలన్నీ ప్రతిబిడ జీవితంలో ఫలపడుతుందో మంచి. నీకు ఆలస్యం లేదేం లేదు, ఇది భారం అంతే. అభిషేకంతో నింపబడుతున్నా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హోరహాల్ లేకేశ్వరి కలవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆశీర్వదించు, బలపరచు, దీవించు, స్వస్థపరచు. వాక్యం ఫలభరితంగా మార్చు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇవన్నీ దేవుని మాటలు. దేవుడు నడిపించాడు, దేవుడు ప్రేరేపించాడు. ఆయన చిత్తం నేను మీ ఎదుట పెట్టాను. దేవుడు మిమ్మల్ని తాకాడు. పరిశుద్ధ ఆత్మ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. తాకుతూ ఉన్నాడు. ఇంకా కూడా ఇంకా ఏడుస్తూ ఉన్నావు, ఇంకా ఇంకా కన్నీరు గారుస్తున్నావు, ఇంకా భారం పెరుగుతూ ఉంది. ఆయన ఇంకనూ తాకుతూ ఉన్నాడు. ఇంకా ఆగదు అది, ఇంకా ఆగదు. ఇంకా మండించబడాలా. ఎస్, ఇంకా ఎక్కువగా చేసుకో. ఉపవాసం మొర్రపెట్టు. దేవుడు నేను ఇంకా అభిషేకించబోతున్నాడు. లార్డ్ టచ్, రిలీజ్ యువర్ అనాయింటింగ్ పవర్. బిహేవ్. ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకోవాలా, ఆరోగ్యం పొందుకోవాలా. తాకండి, తాకండి. జీసస్ నేమ్ ఐ ప్రే లార్డ్. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయాన్ని నడిపించిన నాయకులకు నేను అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అంత అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అవ్వండి. దేవుడు చాలా మందితో మాట్లాడారు. నడిపించిన నాయకులు ఏం చెప్తారో దాన్ని విని ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడి ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇప్పటి వరకు ప్రభు మనతో సూటిగాను స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి ప్రభు నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇప్పటి వరకు
ఎంతమంది అయితే ప్రభుత్వ తాకబడ్డారో వారందరి బట్టి ప్రభువు మనకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రియులారా, అదే రీతిగా దేవుని చిత్తానుసారంగా ఈ కాన్ఫరెన్స్ నడిపించబడుతున్నదని మేము నమ్ముతూ, ఇంకా అనేకుని దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడుతూ, అదేవిధంగా అనేక రక్షణ లేని వారు రక్షణలోకి నడిపించబడుతూ, సంఘం కొరకు ప్రార్థించే బిడ్డలుగా, దేవుని యొక్క రాకడ కొరకై ఆసక్తితోనూ ఆపేక్ష కలిగి ప్రార్థించే బిడ్డలు అనేక మంది లేపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఎప్పప్రా ప్రార్థనా గుంపు అనే ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన కార్యక్రమం ప్రభు సేవకుని ద్వారా జరిగిస్తున్న విధానం బట్టి ప్రభు నాకు స్థుతి కలుగును గాక. ఒక దినాన ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఒక కాన్ఫరెన్స్ దినాన ఈ ప్రత్యేకించి దీని కొరకే చేయాలనే ఒక ఆలోచన. ఇంకోటి కూడా ఏంటంటే, ఆల్రెడీ ప్రభు చిత్తము దీని కొరకు ఇంతకుముందే నేను పాస్టర్ గారిని అడిగాను. ఒక సిస్టర్ గారు నాకు ప్రభు ఆమెతో మాట్లాడిన దాన్ని బట్టి మీతో ప్రభు మాట్లాడమన్నాడు బ్రదర్, ఒక ఆన్లైన్ ప్రేయర్ అనేది ఏర్పాటు చేయాలి, దాని కొరకు మీరు చూడండి అని చెప్పినప్పుడు, సరే నేను అలాగే మొదటిగా ప్రార్థనాపూర్వకంగా అంటే దేవుని సేవకులతోటి నేను పంచుకోవడం జరిగింది ప్రియులారా. అదే రీతిగా మళ్ళీ ఆ సిస్టర్ గారితో నేను చెప్పలేదు, ఇంకా సరే చేద్దామమ్మా అట్లాగే అని చెప్పేసి చేయడం జరిగింది. ఎందుకంటే వారు చెప్పిన మాట ప్రభు మీతో మాట్లాడమన్నాడు, మీకు చెప్పమన్నాడు బ్రదర్ అని ఆ సిస్టర్ గారు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని నేను పాస్టర్ గారికి చెప్పడం జరిగింది పిల్లరా. ఇది ప్రభు ఉద్దేశించిన కార్యక్రమాన్ని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ రీతిగా దాని కొరకు ప్రార్థించిన మీదట అదే ఈ కార్యక్రమాన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా రూపుదిద్దడానికి దేవుడు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. అదే రీతిగా ఈ సిస్టర్ గారి ద్వారా ప్రభు మాట్లాడిన దాన్ని బట్టి దేవుని సేవకుల ద్వారా దేవుడి వాక్యం ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడిన దాన్ని బట్టి ప్రత్యేకించి ఆ కార్యక్రమం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్లో రాబో దినాలు అంటే ఇంకా మనం కడవరి దినాల్లో ఉన్నాం కనుక ఇంకా ఎక్కువగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం ఉండవలసిన వారమైనా. కాబట్టి ఈ రీతిగా ఇంకా నానాటికి ఆత్మీయతలో బలపరుస్తూ దేవుడు తన శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత మనం అందరినీ నింపును గాక. చివరిగా విజయ్ పాష్ గారు వారు ప్రార్థన చేస్తారు. తదుపరి దేవుని యొక్క సేవకులు శరీ షాడోస్ గారు ప్రార్థన ఆశీర్వాదాలతోటి ఈ ఆరాధన మనం ముగించుకుందాం. అదేవిధంగా గురువారం కూడా జరుగుతుంది. ఇంకా ఈ కాన్ఫరెన్స్లో ఇంకా అనేక మంది దేవుని ద్వారా పట్టబడినట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రభు సేవకులకి ఈ విన్నపాన్ని తెలియజేస్తున్నాం. కాన్ఫరెన్స్ ద్వారా ఇంకా దేవుని యొక్క వాక్యం ద్వారా ఇంకా అనేకులు బలపరచబడే విధంగా కాన్ఫరెన్స్లోకి వచ్చిన వాళ్ళు నానాటికి ఆత్మీయతలో వాక్యం ద్వారా బలపడినట్టుగా, వాక్యంలో స్థిరపడినట్టుగా, ఇంకా సంపూర్ణతలోకి నడిపించబడినట్టుగాను ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అదేవిధంగా ఇంకా దేవుని యొక్క వాక్యం ఎరగిన వాళ్ళు, దేవుని గురించి తెలియని వాళ్ళు అనేకులు ఈ కాన్ఫరెన్స్ ద్వారా పరిచయం కాబడి దేవుని యొక్క మార్గంలోకి రావడానికి, రక్షణ మార్గంలోకి రావడానికి దేవుడు సహాయం చేయనట్టుగా ఈ ప్రార్థనలో ఇప్పుడు ఈ అంశాన్ని ప్రార్థనలో పెట్టాల్సిందిగా విజయ్ కుమార్ పాస్టర్ గారు తెలియజేయడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారు ఎవరు? లేకపోతే అశోక్ పాస్టర్ కూడా ఉన్నారన్న. తర్వాత మధు పాస్టర్. అశోక్ పాస్టర్ గారు, విజయ్ పాస్టర్ గారు ఉన్నారా? వేరే బ్రదర్ లెఫ్ట్ అయిపోయింది ఆయన. ఓకే. అశోక్ పాస్టర్ గారు. పాస్టర్ గారు అశోక్ మ్యూట్ది. మ్యూట్ వాయిస్. ఓకేనా పాస్టర్ గారు? అది రెస్పాండ్ అవుతలేదు, అంటే మ్యూట్ తీయట్లేరు. ఇంకా మధు పాస్టర్ గారు ఇంకెవరైనా ఉంటే
మధుపాస్టర్ ఇంకెందుకంటే దేవుని సేవకులు ఉంటాయి మధుపాస్టర్ గారు కానీ, ఎందుకంటే దేవుని యొక్క సేవకులకి అవకాశం ఇవ్వబడుతుంది, ఇది క్రమం కాబట్టి దాని కొరకు మీకు అవకాశం. ప్రార్థన చేసుకుందాం. బహోన్నతుడా, సజీవుడా అని పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు పొందరా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఈ గుగ్గుల మెట్ల తండ్రి నీ వాక్యమును వినడానికి, నీ వాక్యం ద్వారా బలపడటానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ధన్యతను బట్టి నీకు పొందరా తండ్రి. అయ్యో దాసం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు పొందాలి. మన తండ్రి శ్రమలు పడిన కొలది దేవా ప్రార్థించే కృపను మాకు దయచ్చు. అయా నా పౌరు వలె ఆయా శ్రమలు అనుభవిస్తూ దేవా నీలో అంటుకట్టుబడుతూ తండ్రి ప్రార్థనలు ఎదిగే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్న దేవానికి ఉన్నాం. ఇవన్నీ మాటలు తండ్రి మా యొక్క హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా జీవించే కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్న దేవానికి తండ్రి. ఆయా జీసస్ క్రైస్ట్ వర్షిప్ తండ్రి ఒక సంఘమును దేవా నీ సేవకుని అయ్యాన పాస్టర్ గారిని దర్శించండి. అయ్యా నీ సేవ పరచులు వాడుకోండి. ఈ రీతిగానైనా నీ సేవకుని ద్వారా నడిపించబడుతున్న ఈ గూగుల్ మీద అనేకులు గుణకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా సంప్రదించాం. అనేక ఆత్మల రక్షణార్థమై తండ్రి ఈ పరిచయను ప్రభుత్వం కొనసాగించాం. దేవానికి వందన స్తుతి స్తోత్రాల ప్రభు వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకాలు అపాయం చీళ్ళను కూడా పెట్టారు. దేవ అనేక మంది నూతన ప్రజల ప్రభావం ఈ గూగుల్ మీట్లో జాయిన్ అవ్వడానికి, దేవుని అద్భుతమైన వర్తమానాల ప్రభావం వినడానికి అయ్యా మేము కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్న దేవాన్ని కూడా అవును తండ్రి. ఈయన దాసుల కూడా సలేష బ్రతను దర్శించండి. అయ్యా నీ సేవపరచులు వాడుకుంటాడు. అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఇది నడిపించండి దేవా. ప్రత్యేకంగా యెహోవా ప్రార్థన కృపను దీవించాం దేవ. ఎంతమంది బిడ్డలైతే దైవ ప్రార్థన సహవాసములు పాల్గొంటున్నారు వారందరూ కూడా దర్శించండి. ప్రతి ఒక్కరికి ప్రార్థనాత్మ ప్రార్థన శక్తిని దయచేయండి, ప్రార్థన బలమును దయచేయండి తండ్రి. అయ్యా అత్యున్నలా ముమ్మున్నాం దేవా. అయ్యా భయంకరమైన పరిస్థితుల్లో ముమ్మున్నాం కనుక ఈ దైవ చిత్తానుసారంగా మా దేశంలో గొప్ప నాయకులను తండ్రి అయ్యా నీ సువార్తకు అనుకూలంగా తండ్రి, అయ్యా నీ సేవకులకు అనుకూలంగా, సంఘాలకు అనుకూలంగా తండ్రి గొప్ప నాయకులను ప్రభు మీరు ఎన్నుకోవడమని ప్రార్థన చేస్తుంటాం అనుకుంటాం. అయ్యా ప్రార్థించే వారు కానీ సహాయం చేసే దేవుడు నీ కానీ తండ్రి నానా నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచు. రాత్రి కాలంలో దేవా గుగ్గుల మీట్లో జాయిన్ అయినటువంటి అయ్యా ప్రతి బిడ్డను బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి నా నీకే వందనాలు స్తుతి స్తోత్రాల ప్రభావం. ప్రతి ఒక్క కుటుంబంలో నీ శాంతి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా నేను వాక్యం ద్వారా కూరుకోలుపాటు అయ్యా నాన్న ప్రార్థనాత్మను, ప్రార్థన శక్తిని, ప్రార్థన బలాన్ని దయచేయండి. యెహోవా దేవా పోరాడేటువంటి అనుభవంలోనికి నాన్న మీరు నడిపించాలి దేవ. పౌలు వాళ్ళ దేవా శ్రమలు అనుభవిస్తూ అయ్యా నీలో అంటుకట్టుబడే వారిగా అయ్యా తండ్రి నీ సేవ పరీక్షలు వాడబడే వారికి ఉండడం సహాయం అనుగ్రహించి మహిమ పొందుకుని వారు ఈ రాత్రికాల సమయంలో దేవా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ధన్యతను బట్టి ఈ సమయం బట్టి నీకే మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తాం. యేసునామమున నీ ప్రార్థన మనవులన్నీ అడిగి పొందుకొని నామ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఈ జీసస్ క్రైస్ట్ వర్షిప్ గ్రూప్కి ప్రత్యేకముగా ఈ గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డకి సదాకాలం తోడును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు దేవుడు జరిగిన ఆరాధన బట్టి దేవుని స్తుతులు స్తోత్రాలు, అదేవిధంగా దేవుని సేవకు శైలేషాడు స్పర్శకి, అదేవిధంగా మధుపాష గారికి ఇంకా ఆరాధన చేసిన సోదరులకి, అదేవిధంగా చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా కాన్ఫరెన్స్ పక్షాన హృదయపూర్వక వందనాలు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ తెలియజేస్తున్నప్పుడు కూడా